అందరికీ హాయ్, ఎలా ఉన్నారండి? సో ఈరోజు డే ఇన్ అవర్ లైఫ్ విత్ మై టాడ్లర్ అనమాట. డే మొత్తం కూడా షూట్ చేసి చూపిస్తున్నాను ఏం చేస్తామని. పొద్దున్నే సిద్ధార్థ్ కోసం రాగి జావ కాచేసాను. వాడి మధ్య పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి 1 or 1.5 గ్లాస్ రాగి జావ తాగుతాడు, ఫాలోడ్ బై ఎ ఫ్రూట్ అనమాట. సో అది చదవడానికి కాస్త టైం ఉంటుంది కదా, మరి ఈ టైం ఎందుకు వేస్ట్ చేస్తాం మనం? వెంటనే బెడ్ సెట్ చేసేసుకోవాలి. ఎక్కడవక్కడ మడత పెట్టి పెట్టేసుకుంటే మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది కదా. మీకు కూడా అంతేనా? బుక్స్ ఇంకల్కే చూద్దామని లాట్ ఆఫ్ బుక్స్ కొన్నాను రీసెంట్గా. సో దాంట్లో ఒకటి ఈ గుడ్ నైట్ స్టోరీస్ అనమాట. ఇట్స్ టైమ్ టు సే గుడ్ నైట్. సో వాడికి బుక్స్ ఇంట్రెస్ట్ ఉంది చాలా, బుక్స్ తెచ్చుకొని చూస్తూ ఉంటాడనమాట. ఇదైతే మాత్రం బెడ్రూమ్లోనే ఇప్పుడు పాకెట్లో పెడతాను, సో దట్ నేను నైట్ రాగానే వాడు వచ్చి అమ్మ గుడ్ నైట్ స్టోరీ అంటాడనమాట. సో అప్పుడు జస్ట్ కాసేపు ఓపెన్ చేసి బొమ్మలన్నీ చూపించి అండ్ దెన్ లైట్స్ ఆఫ్ చేసి పడుకోబెడతాను. దట్స్ వాట్ హ్యాపెన్స్. సో దిస్ ఈస్ ద బుక్. ఇంకా బుక్స్ కూడా నేను అన్ని షార్ట్స్లో పోస్ట్ చేశాను, ఏ బుక్స్ ఆర్డర్ చేశాను అని. అమెజాన్ నుంచి చేశాను అనమాట. సో హాయ్, సే హాయ్. హాయ్ కడినా. హాయ్. ఫోన్ ఫోన్ ఏంటి? అమ్మ ఫోన్. అవును. సో ఇది ఏ బుక్స్ ఎద్దు? ఏం బుక్ ఇది? గుడ్ నైట్ స్టోరీ. ఎస్. సో వాడి రాగి జాబ్ చేశాను కదా, సో వెళ్ళి కొంచెం దాన్ని కూల్ డౌన్ చేసేస్తే వాడి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది అనమాట. ఎవరి బెల్ట్ అది? ఎవరి బెల్ట్? హూస్ బెల్ట్ ఈస్ దట్? ఎవరి బెల్ట్? నానాస్ బెల్టా? ఓకే. పెద్ద బ్రేక్ఫాస్ట్ చేద్దాం. జావా తాగుదామా? జావా బట్ వాడు తాగుతాడు ఇప్పుడు, చూడండి మీరే. అయిపోయిందా బుక్ చూడడం? వెళ్దామా? లెట్స్ గో టు కిచెన్. అయిపోయింది. అదేంట చూడ్డానికి? నువ్వు చూడ్డానికి ఏం లేదు, నేను నిన్నే షూట్ చేస్తున్నాను, చూపిస్తా. ఇదిగోండి రాగి జావా తాగుతున్నాడు అనమాట. మీకు గుర్తుందా ఎవరికైనా చిన్నప్పుడు ఇలాంటి గ్లాసెస్? నేనైతే అసలు చాలా, మా ఇంట్లో ఉండేదన్నమాట. నాకు కూడా ఉండు. సో నాకు కూడా ఉండేది చిన్నప్పుడు ఈ గ్లాసు. సో మన డీమార్ట్కి వెళ్ళినప్పుడు వీటికి స్ట్రా సెపరేట్గా ఇస్తుంటే తీసి ఆడుతున్నాడు. అందుకని చెప్పి చూడండి క్యూటీ పోయి. సో అందుకని సేమ్ గ్లాస్ కొన్నాను అనమాట. సో నాస్టాల్జిక్ కదా ఇలాంటి థింగ్స్ అన్నీ. మన చిన్నప్పుడు విషయాలన్నీ గుర్తొస్తాయి. సో ఇప్పుడైతే వాడికి ఆ స్ట్రా తీసి ఆడడానికి లేదు, చక్కగా తాగేస్తాడు. బాగుందా? ఓకే, అయిపోయిందా? చూపించు. ఓకే, తాగు. అయిపోయిందా? కొంచెం ఉందా? కొంచెం ఉందా? కొంచెం ఉంది, తాగేసాయి. రాగి జావా పడిందా? ఇట్స్ ఓకే, నేను క్లీన్ చేస్తాలే, ఏం కాదు. ఇంక స్ట్రైట్గా పెట్టి తాగు గ్లాస్. అంత బెండ్ చేయకు, స్ట్రైట్గా పెట్టి చాలు. ఇలా పెట్టుకో. తాగేసావా లేదా? అయిపోయిందా? ఆడుకుంటారుగా. అయిపోయిందా? అయిపోయిందా? ఓకే డన్. అయిపోయిందా? ఇది పరిస్థితి మాకు. కార్లు కొంటాము, కొన్న 2-3 డేస్లో దాని పని కాస్త అయిపోతుంది అనమాట. హై ఫై, షేక్ హ్యాండ్.
ఫ్రెండ్స్. ఫ్లయింగ్ కిస్. ఫ్లయింగ్ కిస్. నాన్నకు ఫ్రెండా? ఓకే ఓకే. ఫ్లయింగ్ కిస్. ఐ లవ్ యూ. అయ్యో ఏంటది, స్టోరేజ్ సరిపోవు. ఆగిరా బాబు. ఈ 1 TBలు 2 TB ఫోన్స్ మదర్స్ కోసం ఎక్స్క్లూజివ్గా ఐఫోన్ వాడు తక్కువ ధరకి కనుక చేస్తే ఫస్ట్ నేను కొనుక్కుంటాను అనమాట. అయిపోయిందా? సరే నువ్వు ఇప్పుడు ఆల్మోస్ట్ 10 to 9 అవుతుంది అనమాట. ఇప్పుడు ఇద్దరం కలిసి బ్యాచ్ చేస్తాం రోజు, సిద్ధు నేను. సో దట్ సేవ్స్ లాట్ ఆఫ్ టైం మా ఇద్దరికి అండ్ ఆల్సో నాకు ఎనర్జీ. ఎందుకంటే వాడికి చేయించి ఆ తర్వాత ఇంకా నాకు టైం ఇవ్వడు. అండ్ నేను బాత్కి వెళ్ళాను అంటే ఇంకా డోర్ దగ్గర వినాయకుడిలో నుంచి ఉంటాడు అనమాట. సో అదంతా ఎందుకని చెప్పి ఇద్దరం కలిసి స్నానం చేస్తాము. అండ్ దట్ వే యునో హీ హ్యాస్ లాట్ ఆఫ్ ఫన్. అండ్ మాకు కూడా ఒక ఫన్ యాక్టివిటీ టైప్ లాగా వీల్ హ్యావ్ ఫన్ మా బాత్ టైమ్. సో అది సంతి. సిద్ధార్థ్ కమ్. సిద్ధార్థ్ బాత్ కమ్ కమ్ కమ్. రావాలి. దా దా రా రా. వాళ్ళ నాన్న అక్కడ ధూపం ప్రిపరేషన్లో ఉన్నాడు అనుకుంటారు. సో యా, ఇప్పుడు వెళ్ళి బ్యాచ్ చేసేసి ఐల్ మీట్ యు అగైన్. రీసెంట్గా సిద్ధార్థ్కి నేను ఈ కాటన్ పీజేస్ ఫస్ట్ క్రైలో కొన్నానండి. మీకు కూడా కావాలనుకుంటే కనుక నా కూపన్ కోడ్ యూస్ చేసుకుంటే 40% ఎక్స్ట్రా ఆఫ్ వస్తుంది. డిస్ప్లే అవుతుంది నా కూపన్ కోడ్ అనమాట. నా ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అయిపోవచ్చు, శ్రీమాధవి_శాస్త్రి నా ఇన్స్టా అకౌంట్. అయితే అయిపోయింది. ఫస్ట్ అయితే నేను బయటకు వచ్చేసి రెడీ అయిపోయి అప్పుడు వాడిని తీసుకొస్తాను, ఈ లోపు వాడికి వస్తాను. ఆడుతూ ఉంటాడు అన్నమాట. అవి డన్ కండమ్మా. You are done? Okay, let's go then. ఫ్రెండ్స్, అది వద్దు, తీసేస్తాలే అక్కడి నుంచి. ఇది ఉండకూడదండి ఇక్కడ, అది ప్రాబ్లం మా వాడికి. అది బాయ్ చెప్పేసే నాన్నకి. సిద్ధు బాయ్. బాయ్ చెప్పమ్మా. బాయ్ చెప్పేసే నాన్నకి. See you. Good day. Good day. Come soon. Come soon చెప్పు. Come soon. Come soon. నాన్న చెప్పులు. సరే నాన్న కమ్ సూన్ చెప్తావా? కమ్ సూన్. డ్రైవ్ సేఫ్. ఓకే, థ్యాంక్ యూ. కమ్ సూన్. ఓకే ఓకే. తినేసి పడుకో. తినేసి పడుకో. ఆఫీస్లో తినేసి పడుకో అని చెప్పు. సో 1:45 అవుతుంది. మా వాడు స్టార్ట్ చేశాడు. అది తీసుకోవాలి. ఇది జస్ట్ ద బిగినింగ్ అన్నమాట డేలో. ద టార్టెడ్ టాంట్రమ్స్ ఫర్ నో రీజన్. ఇది కదా. ఓకే ఉండు. అది వద్దా నీకు? ఏం ఓపెన్ చేయాలి? డోర్ ఓపెన్ చేయాలా? నువ్వు చేసుకో. లాక్ ఓపెన్ చేసి చేసుకో. ఏంటమ్మా? ఓపెన్ చేసుకున్నాను నువ్వు. ఓపెన్ చేయి. ఇదా రావాలి. నో నో సిద్ధార్థ్ రావాలి. ఏం కావాలి? ఓపెన్ చేయి. నేనే ఓపెన్ చేస్తాడు. అలా కాసేపు ఆడతాడు. ఇంకా టైం ఇలా గడుస్తుంటుంది అనమాట. సో
పని చేసేటప్పుడు మాత్రమే చూపిస్తాను. ఈ వ్లాగింగ్ వల్ల ఇంకా లేట్ అవుతూ ఉంటుంది. సో స్నానం చేసిన వెంటనే వాడు ఫస్ట్ పాలు అడుగుతాడు అనమాట. ఇమీడియట్గా ఫస్ట్ పాలు తాగేసేయాలి. అందుకని వాడు ఏడుస్తున్నాడు పాలు కావాలని చెప్పి. సో పాలు తాగేసాడు, డ్రెస్ వేసుకున్నాడు. తర్వాత వాళ్ళ నాన్నకి బాయ్ చెప్పేసాడు ఆఫీస్కి. అండ్ దెన్ కాసేపు ఆడుకున్నాడు కీస్ కావాలని చెప్పి, చూసారు కదా. అండ్ దెన్ క్రాంకీనెస్ వచ్చేసింది వాడికి. ఎందుకు అంటే బేసిక్గా నిద్ర టైం అయిపోయింది అప్పటికే, అందుకని వాడికి క్రాంకీనెస్ వచ్చేసింది. సో ఇట్స్ నాప్ టైం అనమాట. తిక్కలు వచ్చేసాయి అనమాట. బేసిక్గా నిద్ర వచ్చేసి పొద్దున్నే లేచాను, 7కి లేచాడు. సో ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ 7కి లేవాడు. ఇంతకుముందు యాక్చువల్గా బేబీ అప్పుడంతా 7 o'clock లేచేవాడు చక్కగా. టైమింగ్ చాలా బాగుండేది. కిందకి తీసుకెళ్ళినప్పుడు కూడా మదర్స్ వాళ్ళు టైమింగ్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు చెప్పేవారు బై 7:30 పడుకుంటాడు ఈవినింగ్ అంటే. అబ్బా హ్యాపీ అనుకునేవాళ్ళు. సో గ్రాడ్యువల్గా సీజన్ చేంజ్ వచ్చినప్పుడల్లా వాడు కూడా టైంలో ట్రాన్సిషన్ వచ్చింది. వింటర్ వచ్చేసేటప్పుడు పొద్దున్న లేవాలనిపించింది కదా, సో అలాగే లేట్గా లేవడం, సో అలా కంటిన్యూ అవుతుంది అనమాట. ఇప్పుడైతే 9:30 అరౌండ్ పడుకుంటున్నాడు. 9:30, 10 వరకు పడుకుంటున్నాడు అనమాట. సో ఇట్ డిపెండ్స్ మార్నింగ్ ఏ టైంకి లేచాడు అన్న దాన్ని బట్టి వాడి స్లీప్ టైం అన్నది ఉంటుంది. ఫస్ట్లీ మా దోశ బ్యాటర్ అయిపోయింది, నా ప్రోటీన్ దోశ బ్యాటర్. సో క్విక్గా మీకు నా ప్రోటీన్ దోశ బ్యాటర్ చూపించేస్తాను. చిన్న గ్లాస్ తోటి రైస్, ఓకే రైస్లో బే లీఫ్ పురుగు పట్టుకొని వేసాను అదే. సో ఎర్రపప్పు, పెసలు, శనగపప్పు, పెసరపప్పు అండ్ పప్పు, కొన్ని మెంతులు. శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసుకుని నానబెట్టేసుకోవడమే. ఇప్పుడు 10:40 అవుతోంది టైము. సో బై 8 or 8:30కి నేను మళ్ళీ దీన్ని గ్రైండ్ చేస్తాను. అప్పటి వరకు శుభ్రంగా నానిపోతుంది. అండ్ వన్ మోర్ ప్లస్ పాయింట్ ఫర్ దిస్ బ్యాటర్ ఇస్ లైక్ యూ డోంట్ నీడ్ టు ఫర్మెంట్ ఇట్ అనమాట. మన రెగ్యులర్ దోశ బ్యాటర్ మినపప్పు రైస్ వేసుకొని చేసుకుంది మనం ఫర్మెంట్ చేసుకొని తింటాము. దీనికి ఫర్మెంటేషన్ కోసం పెట్టాల్సిన అవసరం లేదు, టైం సేవ్ అవుతుంది, బట్ ఫర్మెంటేషన్ ఇస్ గుడ్. సో యా, ఇదైతే ఇంకా రుబ్బేసుకుని వెంటనే దోశ ఇస్ రెడీ అనమాట. 11:20 గంట కొట్టినట్లు లేచేసాడు. సో వంట అయిపోయింది. నేనే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. ఆ ప్యాంట్ కొంచెం లూజ్గా ఉండేసరికి అన్కంఫర్టబుల్గా ఉంది. సో డ్రెస్ చేంజ్ చేశాను. ఎలా చెప్పాలా, కూర్చో. సరే కూర్చుందాం. సో వంట అయితే అయిపోయింది. కొంచెం తినడానికి టైం ఉంది కాబట్టి నేనేమనుకున్నానంటే ఫస్ట్ ఈ బట్టలు తీసేసి ఫోల్డ్ చేద్దాం కొన్నన్నా అని చెప్పి అనుకుంటున్నాను. సో యా, వీడిని ముందు ఉయ్యాల జంపాలో కూర్చోబెట్టేద్దాం. దా పోమోగ్రానైట్ తిందాం తర్వాత, ఇప్పుడు అన్నం తినాలి. సో 11:20కి లేచాడు కాబట్టి మాకు 12 వరకు టైం ఉందన్నమాట. సో 12 o'clockకి మా లంచ్ స్టార్ట్ అయింది. సో వాడు ఫాస్ట్గా తింటాడు, వాడంతటి వాడు తింటే. సో ఆల్మోస్ట్ 12:15 or 12:20 లోపు అయిపోయిందండి వాడి లంచ్. సో ఆ తర్వాత నేను కూడా అంటే వాడితో పాటు కొంచెమే పెట్టుకుంటాను నేను. సో వాడు తినేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చుని తిన్నాను మళ్ళీ. వాడంతటి వాడు తింటా అన్నప్పుడు వాడికే ఇచ్చేస్తానమాట బోర్లో స్పూన్ వేసి. వాడు చెప్తాడు తింటానని, స్పూన్ కావాలి అని. వాడు తిననంటే నేను తినిపిస్తాను. సో బేసిక్గా వాడు తింటే చాలా ఫాస్ట్గా తింటాడు, గబగబా తినేస్తాడు అనమాట. సో అది ఒక ప్లస్ పాయింట్. లేదు వాడికి మూడ్ లేదు తినడానికి అని నేను తినిపించానంటే ఇట్ విల్ బీ లైక్ 1.5 hours అనమాట. నాకు ఉన్న ఓపిక అయిపోతుంది. సో తినేసాడు. తిన్న తర్వాత చైర్ తీసుకెళ్ళి అక్కడ పెట్టమని చెప్పాను, రివర్స్లో పెట్టాడు. సిద్ధు చైర్ సరిగ్గా పెట్టు, దా. కెమెరా ఆన్ చేస్తే ఏ పని సరిగ్గా పెట్టానా? పెట్టాలి, దా పెట్టాలి, సరిగ్గా పెట్టు. తిప్పు, ఇటు తిప్పు, ఇటు తిప్పు, టర్న్ చేయి. ఓకే, ఇప్పుడు ఇలా పెట్టు, ఇలా పెట్టు, ఇక్కడ పెట్టు.
ఇలా పెట్టు అంతే. ఇట్రా కమ్ హియర్, ఇలా ఇలా బ్యాక్, ఇలా బ్యాక్ పోయి అంతే. ఓకే దట్స్ ఇట్. దా. సో ఈవినింగ్ అయిపోయింది. వీడు 3 o'clockకి ఫ్రూట్ తిన్నాడు, మ్యాంగో కొంచెం తిన్నాడు. కాసేపు బుక్స్ చూసుకొని 3:30కి పడుకున్నాడు అనమాట. 3:30 to 4:30 కరెక్ట్ ఒక గంట నాప్ చేశాడు. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. మధ్యాహ్నం అంతా యాజ్ యూజువల్ ఆడుకోవడము, ఆడుకోవడము, మా అక్క వాళ్ళతో ఫోన్ మాట్లాడడము ఇవి జరిగింది ఆఫ్టర్ లంచ్ అనమాట. సో 3 o'clock నుంచి స్కెడ్యూల్ అయితే అది. ఇప్పుడు 5:30 అవుతుంది. ఇప్పుడు మేము కింద శాండ్ పార్క్కి వెళ్తున్నాము. పార్క్లో వాడు సాలిడ్గా 1 hour బాగా ఆడేస్తాడు కాబట్టి చాలా అలసిపోతాడు. సో ఇంటికి తీసుకువెళ్ళగానే ఫస్ట్ వాడికి నేను డిన్నర్ పెట్టేస్తానమాట. సో డిన్నర్ అయిపోయాక ఒక అరగంట రెస్ట్ తీసుకుని వాడు ఎక్సర్సైజ్ మూమెంట్ అయిన తర్వాత నెమ్మదిగా స్నానం చేయించి ఆ తర్వాత పడుకోబెడతాను. అది స్కెడ్యూల్. సిద్ధుబాయ్ దిగేసావు? ఎందుకు దిగేసా? ఆఫ్ చెయ్యకమ్మా, వేడిగా ఉంది. ఆఫ్ చెయ్యకే వద్దా? ఓకే నేను వచ్చానంటే నేను ఏం చేసింది? కుకింగ్ చేస్తుందా? వాడి డిన్నర్ అయిపోయింది. ఇప్పుడు టైం 10 to 8 అన్నమాట. ఇప్పుడు కాసేపు వాడు ఎక్సర్సైజ్ చేసుకోవడము, ఐ మీన్ అటు ఇటు తిరగడం అనమాట. బేసిక్గా తిన్న పడుకోకూడదు కదా. సో అందుకని కాసేపు ఆడుకుంటాడు. ఏం చేస్తున్నావు? సో కాసేపు ఆడుకుంటాడు అనమాట. కాసేపు ఆడుకొని అప్పుడు స్నానం చేసి పడుకుంటాడు. సరే వెళ్ళి ఆడుకో. ఆడుకో. దిద్దు చూస్తావా? నేను ఇలా వీడియో పెడితే ఆల్రెడీ వీడియో లెంత్ పెరిగిపోయింది. ఫుల్ ల్యాగ్ ఆర్టిస్ట్లో మన వీడియోలు మనమే చూసుకుంటాం కాబట్టి ఎంత లెంత్ ఉన్నా పర్వాలేదు కదా. చూపిస్తావు? నాన్నకి చూపిస్తావా? ఓకే. చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. బాగుందా? దా బ్లాగ్ ఎండింగ్ చెప్తున్నాను. దా సబ్స్క్రైబర్స్ కి బాయ్ చెప్తా. ఎలాగో మనమే చూసుకుంటాం, మన వీడియోలు ఎవరు చూడరు కానీ. దా సిద్ధు. అది ఇది ఇలా కంటిన్యూ అవుతుంది ఇంకొక 15 minutes. సో ఆల్మోస్ట్ 8:45 అనమాట. ఇప్పుడు 9 o'clockకి పడుకోబెట్టేస్తాను. అంటే స్టార్ట్ చేస్తే 9:20, 9:30 కల్లా పడుకుంటాడు అనమాట. సో అది 9 o'clockకి ఇట్ విల్ బిగిన్ అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ దట్ ఈస్ అ డే ఇన్ అవర్ లైఫ్.
సిద్ధు బాయ్ హ్యాపీ Happy. ఓకే బాగా చెప్పు హ్యాపీ ఎవరికి ఇస్తా అబ్బో ఓకే గుడ్ నైట్ చెప్తావా గుడ్ నైట్ అందరికి అందరికి గుడ్ నైట్ చెప్పమ్మా గుడ్ నైట్ స్టోరీస్ చూసుకుందాం పదా మరి గుడ్ నైట్ స్టోరీస్ చూసుకుందాం లెట్స్ గో గుడ్ నైట్ సో యా బాయ్